వినాయకుడి నవరాత్రి ఉత్సవాలంటే అందరినీ ఏకం చేస్తుందని అంటారు. కుల మతాల మధ్య అంతరాన్ని తొలగించి చిన్న పెద్ద అంతా ఆ 9 రోజులు భక్తి భావనలో మునిగిపోయి సంతోషంగా గడుపుతారు అంటారు. అయితే ఇలా మాటలు చెప్పుకోవడానికి బానే ఉంటుంది, కానీ ఇప్పటికీ గ్రామాల్లో కొన్ని చోట్ల కులం డబ్బు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉంది. కేవలం గణేష్ చందా ఇవ్వలేదని చెప్పి వినాయకుడి వద్ద కొబ్బరికాయ కొట్టకూడదని అన్నారు. పైగా చందా ఇవ్వని ఆ కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్లతో గొడవ పడి వారిని బహిష్కరించారు. వారితో మాట్లాడినా వారింటికి వెళ్లినా 25,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లెడ గ్రామంలో చందా ఇవ్వలేదని చెప్పి 2 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. వినాయక చవితి సందర్భంగా కల్లెడ గ్రామంలో ఓ కులానికి చెందిన వారు గణపతిని ప్రతిష్ఠించారు. అయితే గణపతి చందా 1116 ఇవ్వాలని ఒక ప్రకటన చేశారు. కానీ ఓ 2 కుటుంబాలు మాత్రం తమ వద్ద అంత డబ్బు లేదని తాము ఇవ్వలేమని అన్నారు. దీంతో చందా ఇవ్వని వారు వినాయకుడి వద్ద కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదని ప్రకటించారు. పైగా నిమజ్జనం తర్వాత కుల పెద్దలు నేరుగా గాలిపెల్లి అరుణ్, గంగా లచ్చయ్య, అంజీ, సూర్యవంశీ కుటుంబాలను బహిష్కరించారు. కేవలం కుల బహిష్కరణతో ఆగకుండా వారితో ఎవరైనా మాట్లాడినా పలకరించినా కూడా 25,000 రూపాయల జరిమానా విధిస్తామని బహిరంగంగా డబ్బు చాటింపు వేయించారు. అలా ఈ కుటుంబం వద్దకు గ్రామస్తులు ఎవరూ రావడం లేదు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపైన విచారణ కొనసాగుతుంది. పోలీసులు పెద్ద మనుషులను పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తున్నారు. నా పేరు మల్లవ సార్, ఊరు కల్లెడ. గణపతి పెట్టినాము, ఊరి మీద గణపతి పెట్టారు సార్. పెడితే చంద కోసం తిరగని అన్నారు సార్. మేము ఎందుకు తిరగాల, మేము బుచ్చగలం అని అన్నారు సార్. తిరగకుండా మేమే సైలెన్స్ ఉన్నాం సార్. ఈడ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళే 1000 రూపాయలు పెట్టాలి, అట్లయితేనే రావాలే, లేకుంటే లేదన్నారు సార్. మేము బుద్ధి ఉంటే ఇస్తాం కానీ, లేకుంటే మా దగ్గర ఉంటే ఇస్తాం కానీ మేము ఎట్లా, మాకు 1000 రూపాయలు వెళ్తాయి సార్. మేము కష్టం చేసుకొని బతకటోళ్ళం సార్ అని మేము సైలెన్స్ ఉంటాం సార్. సైలెన్స్ ఉండి మా ఇంట్లో చిన్న గణపతి పెట్టుకొని మేము చేసుకొని సైలెన్స్ ఉండి మేము పనికి వెళ్ళిపోయినాం సార్. పనికి వెళ్ళిపోతే లంజ కొడుకులకు లేక ఇట్లా వేసిరు అట్లా వేసిరు అంటే తిట్టిరు సార్. తిట్టినాక మేము ఏమనలేదు. ఏమనక మళ్ళీ వాళ్ళ పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్. పిలిపిస్తే మేము పోయినాం సార్. పోతే ఏం జరిగింది అని అడిగినాం. అడిగినందుకు ఏం జరిగిందా, ఈడ పైసలు పెట్టి మాట్లాడురు అన్నారు సార్. ఏమిటి గురించి పైసలు పెట్టి మాట్లాడమంటున్నావు, దాని వీరేసి చెప్పాలి కదా, మేము పైసలు పెట్టి మాట్లాడటానికి అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మమ్మల్ని గెంటేసారు సార్. మమ్మల్ని గెంటితే మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక మళ్ళీ ఏం చేసారంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్. పేపర్ రాసేసి దప్పు దాటేసిరుగా. దప్పు దాటేసినాక మాకు అనిపించింది, అరే మమ్మల్ని గెంటేసి మళ్ళీ దప్పెందుకు దాటెత్తురని మేము అప్పుడు అర్థం చేసుకొని మేము అటు వెళ్ళిపోయినాం. అటు పోయి చూసినాం. చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ అటు మొక్కలు పెట్టుకొని తలుపులు వేసుకుంటారు సార్. ఆహా మాదేనా అని మేము ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసినాం సార్. మాకు బాగా బాధ అనిపించింది సార్. మేమేం చెయ్యలేకపోయినాం సార్. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేసిర్రు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండని మా కొడుకు మీద కేసు పెట్టిండు సార్. కేసు పెట్టి ఇట్లా చేసిండు సార్. మమ్మల్ని మేమేం చెయ్యలేకపోతున్నాం సార్. మాకు బాగా బాధ అనిపిస్తుంది సార్. మమ్మల్ని తీసేసినాక మేమేం తప్పు చేసినాం సార్, మమ్మల్ని తీసేసిర్రు. మేమేం చేసిన తప్పేంది, మేము ఒక చంద ఇయ్యనందుకైనా సార్ మమ్మల్ని ఇట్లా తీసేసింది. మాకు బుద్ధి ఉండిద్దాం, మాకు ఇంట్లో ఉండి లేక మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్. మేమేం తప్పు చేసినాం సార్. దండుకు మాతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుగా తప్పు దాటిచ్చిరు సారు. నా పేరు పద్మ సార్. నాకు ఒక కొడుకు, మా భర్త చిన్నప్పుడే చనిపోయిన పిల్లగా. నా కొడుకు 4 సంవత్సరాలు అప్పుడే నేను కష్టపడి పెంచుకున్నా సార్. ఒక కొడుకు ఒక బిడ్డ నాకు. నా కొడుకు ఇప్పుడు పెద్దగా అయింది సార్. మొన్ననే దుబాయ్ పోయిండు. దుబాయ్ పోయినాక ఈ ఫోన్లలో గణపతి చందా కోసము ఇక గ్రూపులలో పెట్టుకొని అదొకటి రిప్లై ఇస్తే ఆ ఒక్క ముచ్చట పెట్టినందుకు సార్ నా కొడుకును ఈ గణపతి ఇల్లు పెట్టుకొని ఆ సూర్యగాడు ఏ బట్టే గణపతి పెట్టినాం. ఆడు ఏ బట్టే ఇందుకు కులం అవ్వాలి అత్తలేరు గణపతి కాడికి అని ఆయన మీద క్రియేట్ చేసారు సార్. చేసిరు మొత్తం. మళ్ళీ ఏం చేసారు, గణపతి కాడికి మేము ఫోన్లలో పెడితే గ్రూప్లో పెడితే వాళ్ళు అత్తలేరు కదా,
ఆ 1110 ఇత్తన కొబ్బరికాయ తేవాలంటే 1110 మనకు లేవు, నేను కొట్టా అని నాకు దిక్కులేదు సార్. నేను రాలేను, కొట్టలేను. కొట్టకపోతే ఓళ్ళో ఇచ్చిన వాళ్ళకు పులిహోర పొట్లాలు ఇచ్చారు సార్. ఇచ్చిన కానీ మేము సపడేకున్నాం. ఇదంతా ఆడి ఏవట్టే సూరిగాడి ఏవట్టే ఆడ అక్కడి నుంచి ఫోన్లకి వెళ్ళి ఎత్తుండని నా కొడుకును సార్. నా కొడుకును ముందటేసి నా కొడుకును కూడా వెలివేసి ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా సార్. ఇంట్లో నా బిడ్డ లేదు, నా కొడుకు లేడు. నా భర్త అనిపోతే నేను జాదుకున్నా నా కొడుకుని చిన్నప్పటి నుంచి. ఆడు అంబేద్కర్ గ్రూపులు అన్నిట్లలో ఉండే సార్. ఇప్పుడు అన్నిట్లకి వెళ్ళి కూడా గ్రూపులకి వెలివేసిరు సార్. ఇప్పుడు నా బిడ్డ కోళ్ళు వస్తారు, నా కొడుకు కోళ్ళు వస్తారు, పిల్లని వాళ్ళు ఇస్తారు, నా బిడ్డను వాళ్ళు చేసుకుపోతారు. వాళ్ళన్న రూపాయి ఇస్తారు నాకు. 4 ఇండ్లకు వాళ్ళన్న పోతే 20,000 జవానాతో వాళ్ళన్న చూసి చెప్పిన వాళ్ళకు బహుమానం 5,000 అని చెప్పారు సార్. చెప్పి దాటిచ్చినాక మేము కాముగా ఉన్నాం సార్. సప్పుడేకున్నాక మళ్ళీ సాయంత్రం ఒక పిల్లగాని మీద కేసు పెట్టారు సార్. ఇలా కొడుకు మీద అంజీ అనే పిల్లగాని మీద కేసు పెట్టారు. ఏదేమైనప్పటికీ కేవలం గణేష్ చందా ఇవ్వలేదని ఇలా కుల బహిష్కరణ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. దేవుణ్ణి పూజించాలంటే కూడా డబ్బు ఉండాల్సిందేనా అనే చర్చ మొదలైంది. పిల్లలు అప్పయింది అన్ని దావగల్లో పని చేసుకుంటే సార్. ఇక్కడ ఎవరు కూడా ఎవరితోని అయ్యో ఎవరితో ఎందుకు మనకు మనం బాధ పడదామని నా బాధ నేను పడుతున్నా సార్. కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు. అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్. మరేం చేద్దాము, మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేమే సార్ దిద్దుకొని చప్పటికి వెళ్ళిపోయినా మే ఎట్లా పెట్టాలి సార్? మాకే తినడానికి తిండికి లేదు. నేను ఎట్లా దేవుడికి కానీ ఒక 5ో 10ో పెడదామని అనుకున్నాం, కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మేము చప్పటికి సైలెన్స్ ఉన్నాం సార్. మేమెవరిని ఏమనలేదు, మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు, మమ్మల్ని చూసి ముఖం సాటేస్తుర్రు. పోవద్దు, వాళ్ళ 4 ఇండ్లతో పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుకు అని చెప్పారు. చెప్పేటోళ్ళకి 5,000, చూసిన వాళ్ళకి 5,000, వాళ్ళతో మాట్లాడద్దు అని చేసిరు సార్. ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం జరగాలి. ఏమో అది బస్సు బాధ అనిపించింది. తప్పైందని ఒప్పుకోమన్నారు సార్. తప్పైందని ఇంకొకరు